వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చొని, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చోండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా? దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య పిల్లల్లో ఉండే మనస్తత్వం గురించి ఇక్కడ రాయబడుతుంది. యేసయ్యను మనం వెంబడిస్తున్న మనం, యేసయ్య వైపు మనం తిరుగుతున్న మనం, ఈరోజున దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభువులకు ప్రభు రారాజు అయ్యుండి కూడా ఈ భూమి మీద ఒక మానవుడు పాదాలు 12 మంది మానవుల పాదాలు కడిగాడంట. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అయినను ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. గొప్పవాడు అనుకున్నవాడు తాను తగ్గించుకున్నప్పుడే గొప్పవాడు అవుతాడు. ఎంతకాలం మీరు దేవుని మందిరంలోకి వెళ్తున్నారు, వాక్యము చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మీలో ఒకరినొకరు తగ్గించుకునే మనస్తత్వం ఉన్నదా? నీ తోటి సహోదరుని ప్రేమించే మనస్తత్వం నీలో ఉంటే ఒకరినొకరు తగ్గించుకోగలుగుతారు. ఈ రోజున వాక్యము బోధించబడుతుంది. యేసయ్య చెప్తున్న మాట, యేసయ్య చెప్పే మాటల్లో యథార్థత ఉన్నది, నీతి ఉన్నది. ఆయన వాళ్ళకి తెలియజేయాలని, తన 12 మంది శిష్యులకు తెలియజేయాలని, నేను యేసయ్య పక్కన కూర్చోవాలని ఒకళ్ళొకరు వాదన చేసుకున్న శిష్యులకు వాళ్ళకి తెలియజేయాలి. ఎవరు వాళ్ళు వాదన చేసుకోవడం కాదు, మీరు మీ శిష్యుల పాదాలు కడిగేవారిగా ఉండాలి. అంటే వాళ్ళలో గొప్ప ఎవరు? యేసయ్య పక్కన కూర్చొని అధికారం, రాజు పక్కన కూర్చోవాలని అధికారం ఎవరికి ఉన్నదని ఒకళ్ళొకరు వాదాలు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము సెలవిస్తుంది, నువ్వు దేవుని పిల్లవాడివైతే దేవుడు ఏ పనులైతే చేశాడో ఆ పని ప్రకారమే నువ్వు జీవించగలుగుతావు. అందుకే నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అంటే ఆ పనిని బట్టి దేవుడు వాళ్ళకి నేర్పుతున్నాడన్నమాట. ఎంతకాలము ఈ రోజున మనం ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, కానీ మీలో ఏముందంటే నేను ఒకరినొకరు తగ్గించుకునే మనస్తత్వం లేదు. దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడక దేవుని వేధించేవారిగా ఉంటున్నారు. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మీతోనూ నాతోనూ అందరితో మాట్లాడుతున్నాడు. తగ్గింపు కలిగి జీవించు. ఆయన చేసిన పనిని ఆ 12 మంది శిష్యులు అప్పుడు తెలుసుకున్నారు. ఈ రోజున ఒక పాస్టర్ గారికి ఇంకొక వ్యక్తికి పడదు. ఎందుకని మీకు అంత ఇది? ఆయనే తన శిష్యుల పాదాలు కడిగాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమైనది. ఆ పాదాలనే, ఆ పాదపీఠములు కలిగిన మనమనే ఆయన కడిగాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయనలో ఉన్న ఆయన శక్తి తగ్గినవాడా, బలహీనుడా? ఆయన శక్తి ముందు ఆయన నోటి మాటలోనే శక్తి ఉందంట. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక నుంచైనా దేవుని పాదాలు కడుగుతున్న మనం, దేవుని పాదాలు పట్టుకుంటున్న మనం, మన పై వస్త్రం అనగా మనకున్న అహంకారం అనే వస్త్రం, ఏ వస్త్రమైతే నిన్ను వెంటాడుతుందో, ఏదైతే నీకు గర్వము, ఏదైతే నిన్ను ఆ పై వస్త్రమును తీసివేసేవాడిగా నీవు ఒకరి పాదాలు కడుక్కోవడం అంటే తగ్గింపు కలిగి జీవితం. ప్రతి విషయంలో తగ్గించి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడి నుంచైనా మనం తగ్గించి జీవిద్దాం. యేసుప్రభు వారే తనను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.